హాయ్ అండి, నేను ఈరోజు క్యారెట్ హల్వా బెల్లంతో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా 1 కిలో క్యారెట్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా తురిమి పక్కన పెట్టుకోండి. అలాగే 1 కిలో క్యారెట్కి ఒక అరకిలో బెల్లం ఇలా చూపిస్తున్న విధంగా దంచుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో గీ యాడ్ చేసుకోండి. కొంచెం గీ వేడెక్కిన తర్వాత దాంట్లో జీడిపప్పు బాగా వేపుకోండి. కొంచెం దోరగా బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా వేపుకోండి. మీకు కావాలంటే ద్రాక్ష, పిస్తా అలా మీకు కావాల్సిన నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. బాదం పప్పు అలా ఏమున్నా కూడా నెయ్యిలో వేపుకోండి. చాలా దోరగా వేపుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కడాయిలో మిగిలిన నెయ్యిలో తురుము పెట్టుకున్న క్యారెట్ని వేసి బాగా వేపుకోండి. ఈ క్యారెట్ హల్వాకి ఎక్కువగా వేపుకుంటూ ఉండడమేనండి. బాగా వేపుకొని మూత పెట్టుకుంటూ ఉండండి. క్యారెట్ని పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోండి. ప్రతి 2-3 నిమిషాలకి ఒకసారి వేపుకుంటూ మూత పెట్టుకుంటూ అలా చూసుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. మళ్ళీ అలాగే బాగా క్యారెట్ని పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకుంటూ ఉండండి. మీకు ఆ అరోమా తెలుస్తుంది, ఆ స్మెల్, టేస్ట్ బాగా తెలుస్తుందండి. పచ్చివాసన పోయాక ఒక 250 ml పాలు, కాచి చల్లార్చిన పాలండి, అలా క్యారెట్లో పోసుకొని మళ్ళీ బాగా కలుపుకుంటూ ఉండండి. ఈ రెసిపీ మొత్తం ఎక్కువ క్యారెట్ని కలుపుకుంటూ ఉండడమేనండి, అడుగంటకుండా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బాగా వేగాక ఒక అరకిలో బెల్లం దాకా పడుతుందండి. బాగా గుర్తుపెట్టుకోండి, 1 కిలో క్యారెట్కి అరకిలో బెల్లం పడుతుంది. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లం వేసాక మళ్ళీ క్యారెట్ని బాగా తిప్పుతూ ఉండండి, అలాగే కలబెట్టుకుంటూ ఉండండి. బెల్లం బాగా మెల్ట్ అయ్యి మనకి ఆ కలర్ కూడా బాగా చేంజ్ అవుతుందండి. ఇలా మెల్ట్ అయిన తర్వాత క్యారెట్ ఇలా బాగా దగ్గరకు పడుతుందండి. కొంచెం జిగరగా అలా కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం ఇలాచి, అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి క్యారెట్ని మొత్తం మిక్స్ చేసుకోండి. అంతే, వేడివేడిగా క్యారెట్ హల్వా రెడీ అయిపోతుందండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.